అమరావతి హబ్కు స్వాగతం. ఈరోజు స్పోర్ట్స్ సిటీ, అమరావతిలో స్పోర్ట్స్ సిటీ దాని గురించి చెప్తాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ విషయం, స్పోర్ట్స్ సిటీ ఇక్కడ అమరావతి రాజధానికి అమరావతిలో 1600 ఎకరాలు కావాలని ప్రతిపాదన ఉంది. ఇక్కడ ల్యాండ్స్ కొద్దిగా ఇదే అవ్వకపోవటం వల్ల ఇప్పుడు రాజధాని నుంచి ఇటు అంటే ఇప్పుడు నార్త్ వైపు అంటే ఇప్పుడు మూలపాడు ఎంట్రన్స్ ఉంది కదా, నార్త్ ఎంట్రన్స్. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది రాజధానిలో హరిశ్చంద్రపురం నుంచి మూలపాడుకి ఇక మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ హైవే కలిసిద్ది, నేషనల్ హైవే. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ఇస్తున్నాడు. ఈ ఎంట్రన్స్ పక్కనే స్పోర్ట్స్ సిటీ కడుతున్నారు మూలపాడు దగ్గర. ఇక్కడ మూలపాడు దగ్గర ఆల్రెడీ ఒక క్రికెట్ స్టేడియం ఉంది. ఈ క్రికెట్ స్టేడియంలో రంజీ ట్రోఫీలు అలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇంకా పెద్దది, దాదాపు 1,25,000 మంది ప్రేక్షకులు చూసే విధంగా ఒక పెద్ద క్రికెట్ స్టేడియం కట్టాలని ఇక్కడ ప్రతిపాదించారు. ఈ ఏరియాలోనే స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ ఒలింపిక్ స్పోర్ట్స్ లాంటివి కూడా నిర్వహించడానికి వీలుగా పెద్ద స్టేడియంస్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ప్లస్ దీంట్లోనే స్టార్ హోటల్ ఇవన్నీ కట్టాలని ప్రతిపాదించారు. ఈ హైవేకి, నేషనల్ హైవేకి దగ్గరగా ఉండటం, ఇటు నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండటం వల్ల ఈ ఏరియాని ప్రతిపాదించారు. అందువల్ల ఈ ఏరియాలో మూలపాడికి ఈ సరౌండింగ్ మొత్తం స్పోర్ట్స్ విలేజ్ వస్తుంది. ఈ అంటే ఇన్నర్ రింగ్ లోపల ప్లస్ ఈ ఎంట్రన్స్, నార్త్ ఎంట్రన్స్, రాజధాని నార్త్ ఎంట్రన్స్ వైపు పూర్తిగా ఈ ఏరియా మొత్తం వస్తుంది. అందువల్ల ఎంత స్పోర్ట్స్ సిటీగా డెవలప్ అయింది. దాదాపు ముందు 1600 ఎకరాలు ప్రతిపాదించారు, కానీ దాన్ని 2000 ఎకరాల దాకా డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. ఈ ఏరియాలో కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. వాటిలో మ్యాక్సిమం గవర్నమెంట్ ల్యాండ్స్లోనే డెవలప్ చేయాలని చూస్తుంది. అదిగాక ఇక్కడ హైవేకి కూడా చాలా దగ్గర, నియర్ బై మూలపాడు దగ్గర. అందువల్ల ఇక్కడ ఆల్రెడీ ఒక స్పోర్ట్స్ స్టేడియం ఉంది మూలపాడు హైవే దగ్గరలో. ఆల్రెడీ అక్కడ రంజీ ట్రోఫీలు జరుగుతున్నాయి హైవేకి దగ్గర. ఇందువల్ల ఇన్ని ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలో ప్రతిపాదించారు. అతి త్వరలోని ఈ స్పోర్ట్స్ సిటీ మనకి అందుబాటులోకి వస్తుంది కాబట్టి దానికి ఈ ఏరియా మొత్తం డెవలప్ అయిపోద్ది. ఇది కూడా మంచిది. ఈ ఏరియాలో కూడా మంచి డెవలప్మెంట్లు ఉన్నాయి, సిఆర్డీఏ వెంచర్స్ ఉన్నాయి. ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేసినా కానీ మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అందువల్ల మీకు ఇలాంటి మంచి విషయాలు మేము అమరావతి రాజధాని గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాం. మా ఛానల్ని ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని, మా వీడియోలని చివరి వరకు చూడండి. మేము మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.